శ్రీకృష్ణుడి భూమిగా భావించే గుజరాత్లోని ద్వారకా తీరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకి చెందిన 5 సభ్యుల బృందం నీటి అడుగున అన్వేషణను నిర్వహించింది. గుజరాత్ తీరంలో సముద్రంలోకి దిగి 4000 ఏళ్ల పురాతన నగర రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఈ పరిశోధన ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సుందర ద్వారకపై దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అనుబంధ విభాగమైన అండర్ వాటర్ ఆర్కియాలజీ UAW అరేబియా సముద్రంలో శోధనలు ప్రారంభించింది. కృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన మరిన్ని విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు రంగంలోకి దిగింది. ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని 5 పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అన్వేషణను మొదలుపెట్టింది. ఈ 5 బృందంలో 3 మహిళా ఆర్కియాలజిస్టులు అపరాజిత శర్మ, పూనం వింద్, రాజ్ కుమారి బర్బినా కూడా ఉన్నారు. నీటి అడుగున ఉన్న భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి ఏఎస్ఐ చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొంది. ద్వారకా ఓఖా తీరంలో ఉన్న బెట్ ద్వారకా అనే ద్వీపం సమీపంలో చివరిసారిగా 2005-2007లో పరిశోధన జరిగింది. అప్పటి నుంచి ఏఎస్ఐ ఈ పనిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ద్వారకలో సముద్రం కింద ఉన్న చరిత్ర కోసం అన్వేషణ తిరిగి ప్రారంభించింది. ద్వారకా నగరాన్వేషణ పురావస్తు శాస్త్రవేత్తలకు నిత్యం ఒక కుతూహలాన్ని కలిగిస్తోంది. 1930లలో మొదటిసారిగా హీరానంద శాస్త్రి ద్వారకా రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జేఎం నానావతి, హెచ్డి సంకాలియా ఆధ్వర్యంలో మొదటిసారిగా ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969 నుంచి 1970 వరకు, 1983 నుంచి 1990 వరకు సముద్ర గర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువులను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరగా 2 దశాబ్దాల క్రితం UAW ఆధ్వర్యంలో అన్వేషణ జరిగింది. వీరంతా సముద్ర గర్భంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలను, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో ద్వారకా నగరానికి విశేష ప్రాధాన్యం ఉంది. కృష్ణుడు కర్మభూమిగా భావించే ఈ నగరం హిందువుల 7 మోక్ష నగరాల్లో ఒకటి. దేవశిల్పి విశ్వకర్మ సాయంతో సుందర ద్వారకా నగరాన్ని నిర్మించారని విశ్వాసం. దీనినే బేట్ ద్వారకా అంటున్నారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని భావిస్తారు. సముద్రం ముందుకు సాగడంతో సహజ కారణాల వల్ల గతంలోని ద్వారక అదృశ్యమైందని చరిత్రకారులు చెబుతారు. ఈ నేపథ్యంలోనే దాని అవశేషాలను కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఇక శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వారకా నగరం మునిగిపోయింది. అయితే ఆ తర్వాత మళ్లీ నిర్మించారు, మళ్లీ మునిగిపోయింది. ఇలా 5 సార్లు ద్వారకా నగరాన్ని నిర్మించగా అన్నిసార్లు మునిగిపోయిందనే నమ్మకం ఉంది. అయితే దీనికి శాస్త్రీయమైన లేదా పురావస్తు ఆధారాలు లేవు. ప్రస్తుత ద్వారకా నగరం పురాతనమైనదేనా లేదా ద్వారక అనేది మరెక్కడైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, సంప్రదాయాలతో పాటు ప్రస్తుత ద్వారకా నగరం చుట్టూ ఉన్న దేవాలయాల శిథిలాలు ఈ చర్చకు ఆజ్యం పోశాయి. మరోవైపు ద్వారకా నగరంపై ప్రజల్లో పలు సందేహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఇదేనా? సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తేలాల్సి ఉంది. పురాణాలకు, చరిత్రకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, ఇప్పుడు ప్రాథమిక అధ్యయనం కోసం గోమతి నది సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు.